హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నా చిన్న రిక్వెస్ట్. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. శ్రీధర్ అప్పుడే ఆఫీస్ నుండొచ్చి ఆఫీస్‌లో పని ఒత్తిడి కారణంగానో ఏమో కాస్త తలనొప్పిగా అనిపించడంతో చేతిలో ఉన్న బ్యాగ్‌ని సోఫాలోకి విసిరేసి తను కూడా సోఫాలో వాలిపోయాడు. అలవాటు ప్రకారం రోజు భర్త ఆఫీస్ నుండి రాగానే కాఫీ కప్‌తో ఎదురెళ్తుంది శ్రీధర్ భార్య స్వాతి. భర్త ఇంటి ముందు బండిని పార్క్ చేస్తున్న శబ్దం విని గబగబా కాఫీ కలుపుకొనొచ్చి "కాఫీ తీసుకోండి" అంటూ భర్తకందించి చేతిలో ఇంకొక కాఫీ కప్‌తో భర్త పక్కనే కూర్చుంది స్వాతి. సగం కాఫీ తాగాక ఉదయం తన మామగారు ఫోన్ చేసిన విషయం గుర్తొచ్చి, మీరు ఆఫీస్‌కి వెళ్ళగానే మీ నాన్నగారు ఫోన్ చేశారు. మీ ఫోన్‌కి చేస్తే లిఫ్ట్ చేయడం లేదని నాకు చేశారట అంది స్వాతి. అవును. నేను ఆఫీస్‌కి వెళ్ళేదారిలో ఉన్నప్పుడు చేసినట్టున్నారు. ఆఫీస్‌కి వెళ్ళాక చూసుకున్నాను కానీ పనిలో ఉండి మళ్ళీ చేయలేకపోయాను. ఇంతకీ నాన్న ఏమన్నారు? అడిగాడు శ్రీధర్. అబ్బాయి ఉన్నాడమ్మా? అడిగారు. ఇప్పుడే ఆఫీస్‌కి వెళ్లారని చెప్పాను. సరే, సాయంత్రం వాడొచ్చాక ఓసారి ఫోన్ చేయమని చెప్పమ్మా అని చెప్పి ఫోన్ కట్ చేశారు అని చెప్పింది స్వాతి. విషయం ఏంటో అడగలేకపోయావా? ఏదైనా అర్జెంటేమో అన్నాడు శ్రీధర్. మీతోనే మాట్లాడలే అన్నప్పుడు ఆ విషయం నేనెలా అడుగుతాను? ఎంతైనా తండ్రి కొడుకులు మీకు మీకు మధ్య సర్వలక్ష్యం ఉంటాయి. అవన్నీ నాకెందుకు? అంది స్వాతి కాస్త వెటకారంగా. అబ్బా స్వాతి, అసలే తలనొప్పిగా ఉందంటే మళ్ళీ మధ్యలో ఏంటి నీ నస? నన్ను విసిగించకుండా కాసేపు ప్రశాంతంగా ఉండనివ్వు అంటూ శ్రీధర్ విసుక్కున్నాడు. ఇప్పుడు నేను ఏమనండి? నాపై అంతలా విరుచుకుపడుతున్నారు? మీ నాన్న ఫోన్ చేసిన విషయమే చెప్పాను. ఆ మాత్రం దానికి అంటూ శ్రీధర్ తాగిన కాఫీ కప్‌ని తీసుకొని ఓసారి శ్రీధర్ కేసి చూసి మూతి విచ్చుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది స్వాతి. కాఫీ తాగినా శ్రీధర్‌కి తలనొప్పి ఇంకా తగ్గలేదు సరికదా! నాన్నెందుకు ఫోన్ చేసుంటారా? అనే ఆలోచనతో శ్రీధర్ తలనొప్పి మరింత పెరిగింది. అలా ఓ అరగంట సోఫాలోనే విశ్రాంతి తీసుకుని కాస్త రిలీఫ్‌గా అనిపించడంతో ఫ్రెష్ అప్ అయి అవుదామని గదిలోకి వెళ్ళాడు. కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకుని నాన్న ఫోన్ చేయమన్నాడు కదా అనే విషయం గుర్తొచ్చి శ్రీధర్ తన తండ్రికి ఫోన్ కలిపాడు. ఓ 4 రింగులకు శ్రీధర్ తండ్రి సత్యమూర్తి ఫోన్ ఎత్తి, ఒరేయ్ నాన్న, శ్రీధర్, ఉదయం చాలాసార్లు నీ ఫోన్‌కి ట్రై చేశానురా. నువ్వెంతకీ ఫోన్ ఎత్తకపోయేసరికి కోడలికి చేశాను. అప్పటికే నువ్వు ఆఫీస్‌కి వెళ్ళిపోయావని చెప్పింది స్వాతి అన్నాడు సత్యమూర్తి. అవును నాన్న, మీరు ఫోన్ చేసినప్పుడు నేను ట్రాఫిక్‌లో ఉన్నాను. చూసుకోలేదన్నాడు శ్రీధర్. పర్వాలేదురా, నువ్వు కోడలు ఎలా ఉన్నారు? అడిగాడు సత్యమూర్తి. మేం బాగానే ఉన్నాం నాన్న. మీరు అమ్మ ఎలా ఉన్నారు? అడిగాడు శ్రీధర్. ఆ విషయం చెప్దామనే ఫోన్ చేశానురా అన్నాడు సత్యమూర్తి. ఏమైంది నాన్న? మీ కానీ అమ్మ కానీ ఒంట్లో ఏమైనా బాగలేదా? అడిగాడు శ్రీధర్. అవునా నాన్న, మా ఇద్దరి ఆరోగ్యాలు ఈ మధ్య అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఒంట్లో బాగలేని ప్రతిసారి డాక్టర్‌కి చూపించుకోవడం కోసం మన ఊరికి 2 ఊర్ల అవతల ఉన్న హాస్పిటల్‌కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. రోజులో ఏదైనా అత్యవసరమైనా వెళ్ళొచ్చు కానీ రాత్రిపూట అంటే ఎలా? పైగా నాకు మీ అమ్మకి అంతకుముందులా అస్సలు చేతకావడం లేదు. నేను అటో ఇటో వెళ్ళి కాయగూరలు, సరుకులు తెస్తున్నాను కానీ మీ అమ్మకి పూర్తిగా ఇంటి పని చేయడానికి కూడా కష్టంగా ఉంటుంది అని చెప్పాడు సత్యమూర్తి. తండ్రి మాటలు శ్రీధర్, అయ్యో! మరి ఇప్పుడు ఎలా నాన్నా? అడిగాడు. అందుకు సత్యమూర్తి, నేను మీ అమ్మ ఇక మీదట మీ దగ్గరే ఉండాలనుకుంటున్నానురా. ఇంట్లోని సామానంతా సర్ది ఓ గదిలో వేసేసి వచ్చే వారం బయలుదేరదాం అనుకుంటున్నాం అని చెప్పాడు. తండ్రి మాటలకు శ్రీధర్‌కి నెత్తిన పిడుగు పడ్డట్టయింది. ఆ షాక్‌లో ఏమీ మాట్లాడకుండా కాసేపు అలాగే ఉండిపోవడంతో, శ్రీధర్, నాన్న శ్రీధర్, నా మాటలు వినపడుతున్నాయా? అని అవతల వైపు నుండి సత్యమూర్తి అడుగుతున్నాడు. కాసేపటికి శ్రీధర్ తేరుకొని, ఆ! వినపడుతున్నాయి నాన్నా. సరే, అలాగే చేయండి అని చెప్పి శ్రీధర్ ఫోన్ పెట్టేశాడు.
ఆఫీస్లో మొదలైన తలనొప్పి ఇందాక కాసేపు విశ్రాంతి తీసుకున్నాక తగ్గిపెట్టి అనిపించినా తండ్రితో ఫోన్లో మాట్లాడాక శ్రీధర్కి మళ్ళీ తలనొప్పి మొదలైంది. ఈసారి శ్రీధర్కి వచ్చిన తలనొప్పి పని కారణంగానో అలసట కారణంగానో వచ్చింది కాదు. తండ్రి చెప్పిన విషయం విని ఏం చేయాలో అర్థం కాక టెన్షన్తో వచ్చిన తలనొప్పది. మా అమ్మ నాన్నకి మీదట మనతో పాటే ఉండబోతున్నారనే విషయం భార్యతో ఎలా చెప్పాలో అర్థం కాలేదు శ్రీధర్కి. వాళ్ళొచ్చాక ఇంట్లో జరగబోయే పరిణామాలన్నీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి శ్రీధర్కి. మొదటి స్వాతికి శ్రీధర్ అమ్మానాలంటే గిట్టదు. ఎప్పుడైనా వాళ్ళు పండగకో పబ్బానికో కొడుకింటికొచ్చి ఓ వారం 10 రోజులు ఉండి వెళ్దామని వచ్చినా ఆ కొన్ని రోజులకే స్వాతి సృష్టించే అల్లకల్లోలం అంతా ఇంతా కాదు. కొన్ని రోజులకు వస్తేనే స్వాతి అంతలా చేస్తే మరిప్పుడు అమ్మ నాన్నలు ఎప్పటికీ నా దగ్గరే ఉండిపోతానని తెలిస్తే అబ్బో ఆ తర్వాత పరిస్థితిని ఊహించడానికి చాలా కష్టంగా ఉంది అనుకున్నాడు శ్రీధర్. స్వాతి శ్రీధర్ల పెళ్ళయి 3 సంవత్సరాలవుతుంది. భర్త తప్ప తనకు సంబంధించిన మరో వ్యక్తి అంటే స్వాతికి అస్సలు గిట్టదు. తనొట్టి స్వార్థపరాలు. పెళ్ళైన ఈ 3 సంవత్సరాల్లో భార్య స్వభావం ఏంటో శ్రీధర్కి బాగా అర్థమైంది. నిజానికి సత్యమూర్తికి నుంచి నీ దగ్గరే ఉంటాను నాన్నా, మాక వయసు అయిపోతుంది, ఊళ్ళో ఇద్దరమే ఒంటరిగా ఉండాలంటే కష్టంగా ఉందని అంతకుముందు ఎన్నోసార్లు కొడుకింటికి వస్తానని అడిగాడు. కానీ భార్య స్వభావం తెలిసిన శ్రీధర్ తన వల్ల తల్లిదండ్రులకి ఇబ్బంది కలగటం ఇష్టం లేక ఏదో ఒక సాకు చెప్తూ వాళ్ళను ఊర్లోనే ఉండిపోయేలా చేశాడు. సత్యమూర్తి లక్ష్మీ దంపతులకు కూడా కోడలి ప్రవర్తన కొత్తేం కాదు. కొడుకుతో ఉండాలని తమ ఆశను చంపుకోలేక కోడలు మనసెరిగి తనకు అనుకూలంగానే ఉండేవారు తప్ప అత్తగారు మామగారులమని ఏనాడు తనపై అజమాయిషీ చేయలేదు. కానీ ఇప్పుడు ఆ వృద్ధ దంపతులకు ఒంటరిగా ఉండడం కష్టమయ్యి మిగిలిన జీవితాన్ని కొడుకు దగ్గర గడపాలని నిర్ణయించుకుని విషయం కొడుక్కి ఫోన్ చేసి చెప్పాడు సత్యమూర్తి. ఇంకో వారం తర్వాత కదా అమ్మా నాన్నలు వస్తానని చెప్పింది. ఇప్పుడే ఈ విషయం స్వాతితో చెప్పి ఉన్న ఈ కాస్త ప్రశాంతత కూడా దూరం చేసుకోవడం ఎందుకు అని ఏమీ తెలియనట్టున్నాడు శ్రీధర్. అలా వారం రోజులు గడిచాయి. తండ్రి చెప్పిన రోజు దగ్గరికి రావటంతో శ్రీధర్కి కంగారు మొదలైంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ టెన్షన్ని భరించడం కన్నా నాన్నకి ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్పి వాళ్ళు రావటాన్ని వాయిదా వేస్తే బాగుంటుంది కదా అనుకుని మళ్ళీ తనే ఎన్నిసార్లని ఇలా, ఇప్పుడు కాకపోయినా ఇంకొన్ని రోజులకైనా అమ్మా నాన్నలు నా దగ్గరికి రావాల్సిందే కదా, ఏదైతే అదే అవుతుంది చూద్దాంలే అనుకున్నాడు శ్రీధర్. అలా వారం రోజులు గడిచాయి. తండ్రి చెప్పినట్టే ఆ రోజున సాయంత్రం శ్రీధర్ ఆఫీస్ నుండి వచ్చిన కొద్దిసేపటికే సత్యమూర్తి లక్ష్మీ దంపతులు కొడుకింటికి చేరుకున్నారు. సత్యమూర్తి గుమ్మంలో అడుగు పెడుతూనే హాల్లో ఉన్న కొడుకు కేసు చూస్తూ, ఏరా నాన్న, మేము వస్తామని తెలిసినా స్టేషన్కి రాలేదేంట్రా అడిగాడు. పక్కనే స్వాతి ఉండటంతో శ్రీధర్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అమ్మా నాన్న మీరా, రండి రండి అంటూ ఇంట్లోకి వస్తున్న తల్లిదండ్రులకు ఎదురెళ్ళి వాళ్ళ చేతిలో ఉన్న బ్యాగ్లను అందుకున్నాడు శ్రీధర్. అత్తగారు మామగారు రావడం గమనించిన స్వాతి, రండత్తయ్య, రండి మావయ్య, బాగున్నారా అని ఏదో మొక్కుబడిగా ఇంట్లోకి ఆహ్వానించింది. కొడుకుతో కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వెళ్ళారు సత్యమూర్తి లక్ష్మీ దంపతులు. అలా కాసేపటికి అందరి భోజనాలు ముగిసి నిద్రపోవటానికి గదిలోకి వెళ్ళిన స్వాతి శ్రీధర్ని అడిగింది. ఏంటి, మీకు ముందే తెలుసా మీ అమ్మ నాన్నలు వస్తున్నారని? మరి నాతో ఒక మాటైనా చెప్పలేదు అడిగింది. మొన్న నాన్న ఫోన్ చేశారని చెప్పావు కదా స్వాతి, ఆ రోజు సాయంత్రం నాన్నకి తిరిగి నేను ఫోన్ చేశాను. అప్పుడు చెప్పాను నాన్న మేము వస్తున్నామని. ఆ తర్వాత ఏదో పనిలో పడి ఆ విషయం నీతో చెప్పడమే మర్చిపోయానన్నాడు శ్రీధర్. సరేలే, ఎప్పుడొచ్చినా అత్తయ్య మావయ్య వాళ్ళు వారం రోజులు ఉండి వెళ్ళిపోతారు కదా,
నీకోసం ఈ వారం రోజులు ఎలాగోలా సర్దుకుంటానులేండి అని చెప్పింది స్వాతి. అంతకుముందెప్పుడు అమ్మానాన్నొచ్చినా ఆ మరుసటి రోజు నుండే ఎప్పుడు వీళ్ళు పోతారా అని ఎదురుచూసి వాళ్ళు వెళ్ళటం కాస్త ఆలస్యమైతే పిల్లి మీదనో ఎలుక మీదనో పెట్టి అమ్మానాన్నని అనే స్వాతినా ఈసారి ఇలా మాట్లాడుతుంది. భగవంతుడా! స్వాతిలో వచ్చిన ఈ మార్పు నిజం కావాలి. ఆ అమ్మానాన్నకి ఎదుట ఇక్కడే ఉండిపోతారన్న విషయం తెలిసినా స్వాతి ప్రవర్తనలో ఎటువంటి మార్పు రావద్దు అని శ్రీధర్ ఆ భగవంతుని వేడుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు. అలా వారం రోజులు గడిచిపోయాయి. శ్రీధర్ కొడుకు చంటితో సత్యమూర్తికి చక్కగా కాలక్షేపం అవుతుంది. ఎప్పుడూ లేని విధంగా కోడలు కూడా తాము వచ్చిన దగ్గర నుండి బాగానే చూసుకుంటూ ఉండడంతో చాలా సంతోషంగా ఉన్నారు లక్ష్మి సత్యమూర్తి దంపతులు. అలా వారం రోజులు గడిచి ఆ మరుసటి రోజే బయలుదేరుతారనుకున్న అత్తగారు మామగారు ఇంకా బయలుదేరకపోవడంతో ఆఫీస్కి వెళ్తున్న భర్తను అడిగింది స్వాతి. ఈరోజైనా మీ అమ్మా నాన్నలు వెళ్తున్నారా? వచ్చి వారం రోజులు దాటింది కదా అంది. శ్రీధర్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆ విషయం నేను ఎలా అడిగాను స్వాతి? సరే, నాకు ఇప్పటికే ఆలస్యమైందంటూ ఆఫీస్కి బయలుదేరాడు శ్రీధర్. అలా మరో వారం రోజులు గడిచాయి. అంతకు ముందున్న వారం రోజుల్లో లేదు స్వాతి ప్రవర్తన. అత్త మామల పట్ల చీటికి మాటికి చిరాకు పడుతుంది. భర్తకి కొడుక్కి తనకి వేడిగా వంట చేసి అత్తగారికి మామగారికి ముందు రోజు కూరలు రాత్రి మిగిలిపోయిన అన్నం పెడుతుంది. అవన్నీ చూసి శ్రీధర్ తట్టుకోలేకపోతున్నాడు. ఆకలవుతుందమ్మా అని అడగానే వేడి వేడిగా అన్నం వండి తినిపించే అమ్మకి ఈ కొడుకు ఇంట్లో ఇలాంటి భోజనం తినాల్సిన పరిస్థితినా? అవన్నీ చూడలేక ఒకవేళ ఏంటి స్వాతి ఇది అడిగితే ఎక్కడ మీ అమ్మా నాన్నని ఇంట్లో నుండి పంపించేయండి అంటుందన్న భయంతో శ్రీధర్ ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. అలా శ్రీధర్ ఓ రోజు ధైర్యం చేసి ఎప్పటికైనా ఈ విషయం భార్యకి చెప్పాల్సిందే కదా అని, స్వాతి, మా అమ్మ నాన్నకి విదిట మన దగ్గరే ఉండిపోతున్నారు. నీకు తెలియందేముంది? వాళ్ళకి నేను తప్ప మరెవరూ లేరు. ఈ వయసులో కొడుకు నీడన ఉండాలని కోరుకోవటంలో తప్పులేదు కదా. అందుకని అని ఆగాడు శ్రీధర్. అందుకని వాళ్ళకి దగ్గరుండి సపర్యలు చేయమంటారా? అంతే కదా అంది స్వాతి వెటకారంగా. అదిగా స్వాతి, అమ్మ నాన్నలకు వయసు అయిపోతుంది కదా. వాళ్ళకి ఈ వయసులో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవటం మన బాధ్యత అన్నాడు శ్రీధర్. భర్త మాటలకి స్వాతి, చాలు చాలు, వాళ్ళని ఎలా చూడాలో మీరేం నాకు చెప్పాల్సిన అవసరం లేదని అనటంతో శ్రీధర్ ఇంకేం మాట్లాడలేకపోయాడు. అలా 2 నెలలు గడిచాయి. తల్లిదండ్రుల పట్ల భార్య ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు. వాళ్ళ కిటాయించిన గదిలో తప్ప ఆ ఇంట్లో స్వతంత్రంగా తిరగలేకపోతున్నారు సత్యమూర్తి లక్ష్మీ దంపతులు. ఏది ముట్టుకోవాలన్నా ఆ ఇంట్లో కోడల అనుమతి తప్పనిసరి అయిపోయింది. అలా సంవత్సరం గడిచింది. అంతకన్నా ఇక అత్తామామలు భరించలేననుకున్న స్వాతి వాళ్ళ ఇంట్లో నుండి ఎలా పంపించాలని ఆలోచిస్తూ ఓ రోజు పిల్లాడు పెద్దవాడవుతున్నాడు. చదువుకోవడానికి పడుకోవడానికి వాడికంటూ ఓ గది ఉండాలని అత్తగారు మావగారి కోసం కేటాయించిన గదిని ఖాళీ చేయించి వాళ్ళ పడకని హాల్లోకి మార్పించింది. ఇలా ఒకటేమిటి, సత్యమూర్తి లక్ష్మీ దంపతులను స్వాతి పెట్టే బాధలు అన్నీ ఇన్నీ కావు. కోడలు పెట్టే కష్టాలు భరించలేకపోయినా సత్యమూర్తి లక్ష్మీ దంపతులు తిరిగి తమ ఊరికి వెళ్ళిపోవని నిర్ణయించుకుని కొడుకుతో చెప్పారు. సత్యమూర్తి, ఒరే నాన్న, శ్రీధర్, నాకు మీ అమ్మకి మన ఊరు గుర్తొస్తుందిరా. ఊరిని విడిచి ఇన్ని రోజులు ఎప్పుడూ ఉన్న అలవాటు లేని మాకు ఈ వాతావరణం సరిపోవటం లేదురా. అందుకే నేను మీ అమ్మ మన ఊరికే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అన్నాడు. అదేంటి నాన్న, మీకు అమ్మకి ఆరోగ్యం బాగుంటలేదని హాస్పిటల్లో చూపించుకోవడం ఇబ్బంది అవుతుందని, పైగా మీ పనులు కూడా మీరు చేసుకోలేకపోతున్నారని కదా ఇక్కడికి వచ్చింది. అలాంటిది మళ్ళీ ఊరికే వెళ్తానంటారేంటి అన్నాడు శ్రీధర్. అందుకు సత్యమూర్తి,
ఎలాగోలా సర్దుకుంటాను లేరా. అనవసరంగా మా గురించి నువ్వేం కంగారు పడకు అన్నాడు. శ్రీధర్ ఈ విషయం గురించి భార్యతో మాట్లాడాడు. స్వాతి, మా అమ్మ నెలకు వయసైపోతుంది. ఇంకెంతకాలం బ్రతుకుతారని? ఉండని రోజులు వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకుంటే ఏంటి? కావాలంటే ఇల్లు ఇరుగ్గా ఉందనుకుంటే మరో ఇంటికి మారదాం. వాళ్ళ పనులని నువ్వు చేయాల్సిన అవసరం లేదు. నేనే చూసుకుంటాను. వాళ్ళని ఇక్కడే ఉండమంటాను. వాళ్ళని నీ మాటలతో ఇబ్బంది పెట్టావు కదా స్వాతి అడిగాడు శ్రీధర్ భార్యని వేడుకుంటున్నట్టుగా. అంటే ఏంటి మీ ఉద్దేశం? మీ అమ్మా నాన్నని నేను ఇబ్బంది పెడుతున్నానన్నా? నేను ఇలాగే ఉంటాను. ఉంటే ఉండమనండి, లేదంటే వెళ్ళమనండి. ఇలాంటి వాళ్ళ కోసం ఓల్డేజ్ హోమ్‌లు ఎన్ని లేవు? అందులో చేర్పించండి అంది స్వాతి. స్వాతి అనేవరకు కూడా శ్రీధర్‌కి ఆ ఆలోచన రాలేదు. నిజమే. అమ్మానాన్నలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోతున్నారు. ఊళ్ళో ఉంటే వైద్య సదుపాయాలకు ఇబ్బంది. అదే ఏదైనా ఓల్డేజ్ హోమ్‌లో చేర్పిస్తే అక్కడ వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉంటాయి అని తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పి వాళ్ళందుకు ఒప్పించి తనకు తెలిసిన వాళ్ళ ద్వారా ఓ వృద్ధాశ్రమం గురించి తెలుసుకుని ఆ మరుసటి రోజే తన తల్లిదండ్రులను తీసుకుని వృద్ధాశ్రమానికి బయలుదేరాడు శ్రీధర్. అది హైదరాబాద్ సిటీ అవుట్‌కట్స్‌లో ఉన్న ఆనంద నిలయం అనే వృద్ధాశ్రమం. తల్లిదండ్రులను తీసుకుని శ్రీధర్ అక్కడికి ఆటోలో బయలుదేరాడు. ఆ ఆశ్రమం రావటంతో శ్రీధర్ ఆటో దిగి ఆశ్రమంలోకి అడుగులు వేస్తుంటే కొడుకును అనుసరించారు సత్యమూర్తి, లక్ష్మీ దంపతులు. ముగ్గురు ఆశ్రమంలోని మేనేజర్ రూమ్కి వెళ్లారు. ఆ వృద్ధ దంపతులను ఆశ్రమంలో చేర్పించుకోవడానికి గాను వాళ్ళ పూర్తి వివరాలు అడిగాడు ఆ ఆశ్రమం మేనేజర్ సుబ్రహ్మణ్యం. ముందు తండ్రి పేరు వివరాలను చెప్తూ తండ్రి పేరు సత్యమూర్తి అని చెప్పాడు శ్రీధర్. ఇంటి పేరుతో సహా చెప్పాలి అడిగాడు మేనేజర్. మావిడాకుల సత్యమూర్తి అండి అని చెప్పాడు శ్రీధర్. వయసు అడిగాడు మేనేజర్. 80 సంవత్సరాలు అన్నాడు శ్రీధర్. సత్యమూర్తి వివరాలన్నీ పూర్తయ్యాక మీ అమ్మగారి పేరు అడిగాడు మేనేజర్. అమ్మ పేరు మావిడాకుల లక్ష్మి అని చెప్పాడు. మేనేజర్ సుబ్రహ్మణ్యం వివరాలను రాసుకోవడం ఆపి మావిడాకుల సత్యమూర్తి లక్ష్మీ దంపతులు అని వాళ్ళ కేసు చూస్తూ 40 సంవత్సరాల క్రితం మీరిద్దరూ మా ఆశ్రమానికి వచ్చి ఓ అబ్బాయిని దత్తక తీసుకున్నారు కదూ అడిగాడు. అవునండి, ఇదిగో ఆ అబ్బాయే వీడు అంటూ కొడుకు భుజంపై చేయి వేసి తడుతూ మేనేజర్తో చెప్పాడు సత్యమూర్తి. మరి దండి రుచి కదా. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు మీరు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.